హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే టాపిక్ ఏంటంటే మనకు టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళు అప్లై చేస్తారో సో వారి కోసము 2018 టెట్కామ్ టీఆర్టీలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి చేస్తున్నానండి. యాక్చువల్గా 2 వీడియోస్ అయితే నిన్న కంప్లీట్ చేసేసాను. అందులో దగ్గర 40 వరకు అయితే క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయండి. ఈరోజు ఏంటంటే ఒక 20 వరకు అయితే నేర్చుకుందాము. యాక్చువల్గా టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 ఉన్నాయండి. సో ఈ 100 క్వశ్చన్లో కొంచెంగా అంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో క్వశ్చన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో మనకంటూ ఒక అవగాహన అనేది ఉంటుంది కదా. దీనిలో ఎక్కువగా గ్రామర్ పార్టే ఉంటుందండి. సో ఇంగ్లీష్ మెథడాలజీ అంటే అవసరం లేదండి. మనకు ఓన్లీ గ్రామర్ పార్ట్ అంటే అది అందరికీ తెలుసు. సినోనిమ్స్, యాంటోనిమ్స్, అండర్లైన్ వర్డ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. కరెక్ట్ స్పెల్ట్ ఇవ్వడం కానీ ప్లస్ కంపారిటివ్ డిగ్రీస్ కానీ అన్నీ అండి. గ్రామర్ పార్ట్ అంటే అన్నిటికీ సంబంధించినది. సో కొంచెం నాలెడ్జ్ బిల్డ్ కన్నా చేసుకోండి దాంట్లో ఇంగ్లీష్ మీద ఉంటే సో ఈజీగా అనేది మనం చేయొచ్చు. సో క్వశ్చన్ అనేది చూడండి 41. అండ్ లేట్ చేయకోకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రేయ హ్యాస్ నో హోప్ గెటింగ్ ద జాబ్ షీ వాంట్స్. శ్రేయ తను అనుకున్న జాబ్ అంటే తనకు ఇష్టమైన జాబ్, కోరుకున్న జాబ్ వస్తుందనేసి ఆశ లేదు. సో ఇక్కడ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ కెన్ ఇంప్రూవ్ ద అండర్లైన్ పార్ట్. అండర్లైన్ ఇచ్చిన దానికి అంటే ఇక్కడ నో హోప్ గెటింగ్ ద జాబ్ షీ వాంట్స్ అనింది కదా అండి. సో దానికి కొంచెం ఇంప్రూవ్గా ఉండే పార్ట్ లాగా మనం ఇక్కడ సెంటెన్స్లో ఇవ్వాలి. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ చూడండి, నో హోప్ ఆఫ్ గెటింగ్ ద జాబ్ షీ వాంట్స్. నో హోప్ ఆఫ్ గెటింగ్ ద జాబ్ షీ వాంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, దేర్ ఇండస్ట్రియల్ నైబర్స్ యాజ్ ఎ డిఫెన్స్ అగెనెస్ట్ ది సిటీస్ అప్రోప్రియేటెడ్ దిస్ ఎన్క్రోచ్మెంట్ అండ్ ఎన్లార్జ్ దేర్ ట్యాక్స్ బేసెస్. ఇక్కడ ఏంటంటే PQRS దానికి కరెక్ట్ సెంటెన్స్ అనేది ఇవ్వాలి మనము. ఫస్ట్ ఆ ఇచ్చిన సెంటెన్స్ అంటే స్టేట్మెంట్స్ని బాగా చూడండి. ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అన్నీ ఇలానే ఉంటాయండి మనకు ఈ టెస్ట్లో. సో PQRS అనే దానికి కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి QSRB అండి. క్యూ అంటే ఏంటి ఇక్కడ, ది సిటీస్ అప్రోప్రియేటెడ్ యాజ్ ఎ డిఫెన్స్ అగెనెస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ వచ్చేసి మనకు ది ఎన్రోచ్మెంట్ అండ్ ఎన్లార్జ్ దర్ ట్యాక్సెస్ బేస్. ఆర్ చూద్దాం, ఆర్ వచ్చేసి ది సిటీస్ అప్రోప్రియేటెడ్, పి వచ్చేసి దేర్ ఇండస్ట్రియల్ నైబర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ 43. టు బ్రీడ్ అండ్ డు పర్పిచువేట్ their kind are very short. They have many enemies. Insects lives but they must survive long enough. ఇక్కడ choose the correct sequence labeled as PQRS. the products మనకు ప్రొడ్యూస్ ద కరెక్ట్ సెంటెన్స్ సేమ్ దానిలాగానే అండి. సో నేను ఒక అంటే స్టార్టింగ్ వీడియోస్లో కొంచెం ఫేస్ అనేది చేశానండి, అంటే ఫేస్తో ఒక వీడియో అనేది చేశాను. అది అందరూ అడుగుతున్నారు. యాక్చువల్గా అది స్నాప్చాట్లో ఫిల్టర్ అండి, నాటే మా ఫేస్, అది నా ఫేస్ కాదు, జస్ట్ ఎడిటింగ్ అనేది చేశాను. డౌట్ క్లియర్ అయిందనేసి అనుకుంటున్నానండి. అది స్నాప్చాట్లో ఒక ఫిల్టర్ అంతే. టు బ్రీడ్ అండ్ దీనికి వచ్చేసి కరెక్ట్ సీక్వెన్స్ ఆర్డర్ అనేది చూస్తే మనము థర్డ్ ఆప్షన్ అండి. థర్డ్ ఆప్షన్ ఏంటి ఇక్కడ, RQSP థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, శ్యామ్ spent years working on his experiment, only it did not work. Which of the following words can be used in place of the underline? ఓన్లీ అనేదానికి మనం చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ శ్యామ్ తన ప్రయోగంపై సంవత్సరాలుగా పనిచేశాడు. శ్యామ్ తన ప్రయోగంపై సంవత్సరాలు పనిచేశాడు కానీ పని చేయలేదు అంటే ఇక్కడ అండర్లైన్ చేసేదానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ దానికి బదులుగా పదాలు అనేవి యూజ్ చేయాలండి. క్వశ్చన్ చూడండి, శ్యామ్ తన ప్రయోగంపై సంవత్సరాలు పనిచేశాడు కానీ అది పని చేయలేదు. అండర్లైన్ ఇచ్చింది ఏంటి ఇక్కడ, ఓన్లీ. సో ఆ ఓన్లీ ఇచ్చిన దానికి
వాటికి బదులుగా ఏ పదాలు మనకు యూజ్ అవుతాయి అనేసి ఇవ్వాలి ఇక్కడ. సెకండ్ ఆప్షన్ చూడండి, హౌ ఎవర్. నెక్స్ట్ వన్, యాజ్ సూన్ యాజ్ హీ కేమ్ ద రెయిన్ స్టార్టెడ్. చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ నెగిటివ్లోకి మార్చాలి ఇక్కడ. యాజ్ సూన్ యాజ్ హీ కేమ్ ద రెయిన్ స్టార్టెడ్. సో వ్యతిరేక దిశలో చెప్పేసేయండి ఆ సెంటెన్స్కి. థర్డ్ ఆప్షన్ చూడండి, నో సూనర్ హ్యాడ్ హీ కమ్ దెన్ ది రెయిన్ స్టార్టెడ్. No sooner had he come than the rain started. Next one, choose the synonyms for enigma. పర్యాయ పదం లాగా ఈ ఎనిగ్మాకి పర్యాయ పదం. ఎనిగ్మా అనే వర్డ్కి పర్యాయ పదం అనేది చెప్పండి ఇక్కడ. థర్డ్ ఆప్షన్ చూడండి, మిస్టరీ. సో థర్డ్ ఆప్షన్ మిస్టరీ. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ ఎంజాయ్డ్ మై సెల్ఫ్. చూస్ ద కరెక్ట్ రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. ఐ హ్యావ్ ఎంజాయ్డ్ మై సెల్ఫ్. సో ఫస్ట్ ఆప్షన్ సో హ్యావ్ ఐ. నెక్స్ట్ క్వశ్చన్, ద సీనరీ ఈజ్ బ్యూటిఫుల్. అండర్లైన్ వర్డ్కి వర్క్ అయ్యేది ఇవ్వాలి ఇక్కడ. ఆ పదానికి పని చేసేది బ్యూటిఫుల్ అనే దానికి కరెక్ట్గా. బ్యూటిఫుల్ అనేది ఏంటండి ఇక్కడ కరెక్ట్గా ఉండేది చెప్పండి. ఫోర్త్ ఆప్షన్ చూడండి, సబ్జెక్ట్ కాంప్లిమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, శ్యామ్ was having a beautiful dream. Choose the second part of the sentence. దానికి రెండో వాక్యం అనేది ఇవ్వాలి. ఫస్ట్ ఆప్షన్, when the alarm clock rang. Next question, which of the following verb forms is not used to express future time? క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ భవిష్యత్తు సమయాన్ని వ్యక్తీకరించడానికి క్రింద క్రియారూపాల్లో ఏది ఉపయోగించబడదనేసి ఇచ్చారండి. సో దానికి కరెక్ట్ ఆన్సర్ అయితే చూడండి. సెకండ్ ఆప్షన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ written in comparative డిగ్రీలోకి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, శ్వేత ఈజ్ లెస్ స్మార్ట్ దెన్ ఆశ. నెక్స్ట్ వన్, ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ షుడ్ హ్యావ్. సెకండ్ ఆప్షన్ చూడండి, అట్లీస్ట్ వన్ ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ వన్ సబార్డినేట్ క్లాజ్. ఒకటేమో ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సబార్డినేట్ క్లాజ్. నెక్స్ట్ వన్, ఐ ఆమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఇవ్వాలి ఇక్కడ. ఐ ఆమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్కి క్వశ్చన్ ట్యాగ్. సెకండ్ ఆప్షన్ చూడండి, ఆర్ఎంట్ ఐ ఆర్ నాట్ ఐ. నెక్స్ట్ వన్, షల్ వి గో టు ద పార్టీ టునైట్. గివ్ ద పార్టీ. షల్ వి గో టు ద పార్టీ టునైట్, గివింగ్ ద పార్టీ. థర్డ్ ఆప్షన్ చూడండి, హూస్. షల్ వి గో టు ద పార్టీ టునైట్, హూస్ గివింగ్ ద పార్టీ. నెక్స్ట్ వన్, ఐ వాంట్ టు స్టాండ్ ఏ ఛాన్స్. అండర్లైన్ వర్డ్ ఈజ్ కాంట్రాక్టెడ్ ఫామ్లోకి చేంజ్ చేయాలి మనం.
ఐ వోంట్ అనే దాని వర్డ్కి కాంట్రాక్ట్ ఫామ్ అండి. ఫస్ట్ ఆప్షన్ విల్ నాట్. నెక్స్ట్ వన్, యూ విల్ హ్యావ్ టు వర్క్ ఆన్ వీకెండ్. ఇన్ దిస్ సెంటెన్స్ హ్యావ్ టు ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్. హ్యావ్ టు అనే దానికి ఎక్స్ప్రెస్ యూజ్ చేయాలి ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ కంపల్షన్. నెక్స్ట్ వన్, I went with my father. Choose appropriate question from the options to get the above answer. I went with my father. First option, who did you go with? Next question, we are going to Ladakh in January. This sentence refers to. We are going to Ladakh in January. This sentence refers to. సో ఇక్కడ ఫిక్స్డ్ ప్లాన్ అనేదండి. సెకండ్ ఆప్షన్ ఫిక్స్డ్ ప్లాన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ? థర్డ్ ఆప్షన్ చూడండి, ఆల్ అడ్వర్బ్స్ కెన్ గో బిట్వీన్ ద వర్బ్ అండ్ ద ఆబ్జెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కామాస్ ఆర్ యూజ్డ్ టు. ఎన్క్లోజ్ అడ్వర్బయల్స్. ఫస్ట్ ఆప్షన్. సో ఇదే అండి ఈరోజు వీడియో. 20 వరకు అయితే క్వశ్చన్స్ మీకైతే నేను చేశాను. సో ఈ 20 క్వశ్చన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. క్లాస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.